రైట్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గిరిజన పాఠశాలలో 9వ తరగతి బాలికపై అత్యాచారం చేశారు. చింతపల్లి మండలం లంబసింగి నుంచి ఆమెను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం తర్వాత నర్సీపట్నంలో వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతపల్లి పోలీస్ స్టేషన్లో బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఉన్నారు. రాజు, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, ఎలా జరిగింది? ఏదైతే అల్లూరి సీతారామరాజు మహబూబ్ జిల్లాలో దారుణం అయితే చోటు చేసుకుంది. ఇది గత 4 రోజుల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే విషయం కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం అయితే వెలుగులోకి వచ్చింది. దీంతో కలెక్టర్ కూడా స్పందించి దీని మీద తక్షణమే దర్యాప్తు చేయాలంటూ కూడా పోలీసులు అయితే ఆదేశించడం జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా చూసుకుంటే చింతపల్లి మండలం లంబసింగి చెందినటువంటి గిరిజన బాలికనైతే విశాఖపట్నం తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. లేదా ప్రధానంగా చూసుకుంటే అదే ప్రాంతానికి చెందినటువంటి ఏదైతే చింతపల్లి మండలానికి చెందినటువంటి 2 గిరిజన యువకులే ఆ యువతను తీసుకొని విశాఖపట్నం రావడం కొంత అనుమానాలకు తావిస్తుంది. విశాఖపట్నంలో అత్యాచారం చేశారని చెప్పి తిరిగి 3 రోజుల తర్వాత నర్సీపట్నంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వద్ద వదిలిపెట్టారని చెప్పి అయితే బాధితురాలు తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నేపథ్యంలో చింతపల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. చింతపల్లి పోలీసులని తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యంలోనే విషయం కలెక్టర్ వరకు చేరింది. కలెక్టర్ అయితే దీని మీద పూర్తి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో విషయం అయితే 4 రోజుల క్రితం జరిగినప్పటికీ కూడా ఇప్పుడైతే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్,